ఇంత చిన్న వయసులో ఎందుకు పని చేస్తున్నావు? నువ్వేమన్నా సాక్తావా? ఊరికే వచ్చేస్తారు మైక్ తీసుకుని ఎందుకు పని చేస్తున్నావు అంట. మీరు ఎందుకు ఇంత చిన్న వయసులో పని చేస్తున్నారు? మా ఇంట్లో నాకు ఒక చెల్లి ఉంది, ఆమె పెట్టే ఖర్చుకు మా ఇంట్లో వాళ్ళు సంపాదించేది సరిపోవట్లేదు, అందుకే నేను కూడా పని చేస్తున్నాను. మీరు ఇప్పుడిప్పుడే పుట్టారు, అప్పుడే పనులు చేస్తున్నారా? ఏడ్చుకుంటా కూర్చుంటే ఇల్లు గడవదు, ప్యాంపర్స్ రేట్లు కూడా పెరిగిపోయాయి. ఇప్పుడు ఎందుకు అంత బాధగా ఉన్నారు? 20 లక్షలు పెట్టి చదువుకుని ఇప్పుడు 3 లక్షలకు పని చేస్తుంటే బాధపడకుండా ఎలా ఉంటాను? మీరు మీ నాన్నకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా నాన్నకు చెప్పండి, ఇప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి అన్ని స్టార్ట్ చేయమని. నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. మీ స్కూల్లో చదువు బాగా చెప్తారా బాబు? నేను నా క్రష్ ని చూడడానికి వస్తా స్కూల్ కి, చదువు గురించి నాకు తెలియదు. ఒకవేళ మీరు యూట్యూబర్ వాళ్ళకి పుట్టుంటే ఏమవుతుండే? నా అన్బాక్సింగ్ వీడియో వచ్చేది యూట్యూబ్ లో. మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు నచ్చలేదు? ఫీజు నేనే కట్టాలి, ఎగ్జామ్స్ కూడా నేనే రాయాలి, మళ్ళీ ఫెయిల్ కూడా నేనే అవ్వాలి. ఇంటి పనులు కూడా మీరే చేస్తారా? మేడం గారు పొద్దున్న లేచినప్పటి నుండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తా ఉంటుంది, ఇంకా పనులు నేనే చేయాల్సి పడుతుంది. బాబు నీకేదంటే ఎక్కువ భయం? నాకు డాక్టర్ వేసే ఇంజెక్షన్, ఇంకా మా అమ్మ చెప్పు, రెండు కరెక్ట్ చోట తగులుతాయి. మీరు ఇంత చిన్న వయసులో ఇంత కష్టపడుతున్నారా? నిక్కర్లో పాస్ పోసుకుంటా ఉంటే ఇల్లు గడవదు, మేడం పని చేయాల్సి పడుతుంది. మీరు ఎందుకు 10th క్లాస్ ఇన్నిసార్లు ఫెయిల్ అవుతున్నారు? సక్సెస్ అయిన వాళ్ళందరూ 10th ఫెయిల్ అంటుంటే నేను కూడా ఫెయిల్ అయితే సక్సెస్ అవుతానేమో అని ఫెయిల్ అవుతున్నా. మీరు బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అందరూ చేసేదే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంత పెద్ద షర్ట్ ఎందుకు వేసుకున్నావు? మా అమ్మ వచ్చే ఏడాదికి సరిపోతుందని కొనింది. మీరు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఇంత ఆనందంగా ఎలా ఉన్నారు? నా ఫ్రెండ్ గాడివి 4 పోయినాయి. మీరు పెద్దయ్యాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారా లేక హార్డ్వేర్ ఇంజనీర్ అవుతారా? నేను అవే ఆఫీసుల ముందు దోశ బండి పెట్టుకొని వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తా. ఎందుకు అంత బాధగా ఉన్నారు? నన్ను వెనక్కి పంపండి, టిక్ టాక్ మళ్ళీ ఇండియాకి వస్తుందని విన్నాను. మీరు ఇప్పుడిప్పుడే పుట్టారు, ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? నర్స్ చాలా బాగుంది. మీకేదో అన్యాయం జరిగిందని విన్నాను, నిజమా? అవును, నర్స్ నాకు ఒక్కనికి కిస్ పెడతదేమో అనుకుంటే ప్రతి పిల్లోని ఎత్తుకొని కిస్ పెడుతుంది. అమ్మాయిలకి బాగా నచ్చే 2 మాటలు చెప్పు. ఒకటి మేకప్, ఇంకొకటి బ్రేకప్. నీకెవరంటే ఇష్టం, మమ్మీనా డాడీనా? నువ్వు.